రా రా రా. కొట్టాను కదా, బాధగా ఉందా? స్నేహ, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనని పట్టించుకోకపోవడం. చూడు, నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు, చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? కళ నిజమా? కల్లో లవ్ చేస్తున్నానంటాడు, బయటేమో అస్సలు పట్టించుకోడు. అయినా వాడి గురించి ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నాను? కొంప తీసి వాడికి దగ్గరైపోతున్నానా? హాయ్. రోజంతా లేటుగా వచ్చావు? చిన్న పనుండి. ఏం పని? 1 సెకండ్. ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? ఏమైనా చేస్తావా? birthday. Happy birthday to you. Happy birthday to you. తినిపించచ్చా? థ్యాంక్స్. నేను కూడా. ఎవరో డోర్ లాక్ చేస్తున్నట్టుంది, వెళ్ళి చూడు. Many happy returns of the day. Thank you డాడీ. ఫస్ట్ టైం మీరు నా కళ్ళకి వచ్చి విష్ చేస్తున్నారు. కళ మళ్ళీ కలగన్నావా? నిజంగా డాడీ. బర్త్డే అమ్మా, నీకు విషెస్ చెప్దామని ఇంటికి వెళ్ళకుండా వెయిట్ చేస్తున్నాను. అంటే నువ్వు కూడా అమ్మాయి కల్లోకి వచ్చావా? నేను కల్లోకి రావడం ఏంటి సార్, నా ఫేస్ ఇంకోరు కల్లోకి కూడా వెళ్తుంది ఏంటి? తల్లి, ఇప్పుడైతే నమ్ముతావా ఇది కళ కాదు నిజం అని? కమాన్ చీర్ అప్, కమాన్ చీర్ అప్. ఓకే, హావ్ ఎ నైస్ స్లీప్. గో గో గో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏటో సార్, ఈ మధ్య అమ్మాయి గారికి ఏది కలో ఏది నిజమో తిరగటం లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వే చెప్పు. రోజు సుశాంత్ మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ ఇంటికి రావడానికి స్టూల్ వేసేది నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రోజు సుశాంత్ అన్న వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా? నేను.
మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి. హలో, చందమామని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా? నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రేయ్ ఏంట్రా? ఏమైంది? అక్కకి నిజం చెప్పేశాం రా. ఇప్పుడు ఎలా రా? కుక్కేదిరా, కుక్క చంపు. అయితే మనం కూడా చంపు. శ్వేత, నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? ఏ బిస్కెట్. ఏంటి సుశాంత్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేది అబద్ధమా? చచ్చా, వాడు అదో టైపు. నువ్వేం పట్టించుకోకు. నేను నీ కోసం చావడానికైనా సిద్ధం. నన్ను నమ్ము. ఏ క్రీమ్ బిస్కెట్. ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇంకోసారి నా వెంట పడ్డావంటే చెప్పు తెగుద్ది. రే సుశాంత్, కామ్గా ఉండలేవరా? ఎల్లు బాబాయ్ ఎల్లు, ఇంకో బిస్కెటే ఎల్లు. ఏం నటిస్తున్నావురా? చెప్తా. హాయ్ హాయ్. హే బాస్, నా కల్లో కొన్ని అవ్వవు కలనా? హలో, ఏం రా వారి పత్తలేవు ఇంటికి వస్తావు సావుకొస్తుంది తోటి ఏ గీత ఏంటే? రోజు ఒకడు నా కళ్ళలోకి వస్తున్నాడని చెప్పానుగా. వాణ్ణి నేను నువ్వు ప్రేమిస్తున్నాను. అవునా? డ్రీమ్ లో లవ్ చేస్తున్నావు, మరి లైవ్ లో ఉండాలిగా. ఉన్నాడు, నేను అతనితో మాట్లాడాను కూడా. చాలా మంచివాడు. అలాగా? అతన్ని చూసావా? లేదు, ఈ రోజు 10:30కి లుంబిని పార్క్ దగ్గర కలుద్దామన్నాడు. నాకు కూడా చూడాలి. వెళ్దాం. లుంబిని పార్క్. ఏయ్, ఈ తింగర్ది ఎవరిని చూసి ఎవరనుకుంటుందో. వామ్మో, కొంప ముంచేదట్టుంది. సేయ్ ఆగువే. పట్టుకా. దీనికేమైంది? చా, దీనమ్మ బైక్ ఇప్పుడే ఆగాల. హలో బాసు, కొంచెం జరుగుతావా? హలో 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 బాసు, ఏంటయా? ఒక కాల్ ది బాసు ప్లీజ్. ఒక్క కాల్ ది బాసు ప్లీజ్. నేను పెట్టిందే ఒక్కలు, అది కూడా ఇస్తే కింద ఉంటాను. కొంచెం కొంచెం ది బాసు. అరే నా టెన్షన్ అర్థం చేసుకో. అరే అరే హలో హలో హలో. ఇందా నుంచి ఓ దొబ్బుతున్నావు. నేను దిగాల్సిన లుంబిని పార్క్ వచ్చేసింది. లుంబిని పార్క్? నిజంగా సుశాంత్ ఇదంతా చేశాడు? అవునే. అదిగో వస్తున్నాడు. చాలా టెన్షన్ గా వస్తున్నాడే. రానిరా, స్ట్రైట్ రాని. డ్రీమ్ బాయ్. ఏయ్, నువ్వేనా డ్రీమ్ బాయ్? ఎవరయ్యా మీరు? డ్రీమ్ బాయ్ అని చంపేస్తున్నారు. నేనేదో డిస్కౌంట్లో వచ్చిందని డ్రీమ్ బాయ్ టీ షర్ట్ కొనుక్కుంటే డ్రీమ్ బాయ్ అయిపోతానా? నేను డ్రీమ్ బాయ్ కాదయ్యా, బోట్ బాయ్ని. బోట్ బాయ్? మరి అమ్మాయి? ఆ అమ్మాయి కూడా నీలాగే కన్ఫ్యూజ్ అయిందయ్యా. ఓకే థ్యాంక్స్. ఏ గీత, ఇప్పుడే SMS పంపించాడు. ఈ రోజు బిజీ అంట, రేపు కలుస్తానన్నాడు. ఇట్స్ ఓకే స్నేహ, డోంట్ బి సాడ్. ఓకే. వీడోడండి బాబు. అమ్మో, ఇంకా లాభం లేదు. ఈ రోజుతో ఈ కలర్ డ్రామాకి క్లైమాక్స్ చెప్పాల్సిందే. అమ్మో, ఇదేంటి డోర్ తీసే ఉంది, కింద పిల్లలు కూడా లేరు. ఏంటంత తేడాగా ఉంది? నైట్లో నిద్రపోకుండా నేను ప్లాన్ చేస్తే మధ్యలో ఈ డ్రీమ్ బాయ్ కూడా ఎవడే? నిన్ను నువ్వు వచ్చావేంటి? రోజు నీ కల్లోకి వచ్చేది నేనే తల్లి. నువ్వేం కాదు, ప్రశాంత్. ప్రశాంత్ కాదు, సుశాంత్. పేర్లు అక్షరం మారితే పర్లేదే, మనిషి మారితేనే తేడాలు వచ్చేస్తాయి. నువ్వేం మాట్లాడుకో, ముందుకి నుంచి వెళ్ళు. ప్రశాంత్ వస్తే ఫీల్ అవుతాడు. ఆడబ్బా, వాడెవడే ఫీల్ అవడానికి? ప్రశాంత్ ని తిట్టొద్దు. తిట్టడం కాదు, వాడు ఇక్కడికి వస్తే. అమ్మో, ఇంకా లాభం లేదు, నిజం చెప్పాల్సిందే. స్నేహ, అసలు ఇది కల కాదు. ఇది కల కాదు, నిజం. నో, ఇది కలే. హలో మేడం మీరాబాయ్, ఇది నిజం. రా, కావాలంటే చూడు. చూడు, ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తున్నాను. చల్లటి గాలి వస్తుంది, పండు వెన్నెల కూడా ఉంటుంది. ఓకే.
ఏంటంత చీకట్టుకుంది? కొంపతీసి వాళ్ళ అమావాస్య. ఇప్పుడు దీన్ని ఎలా నమ్మించాలిరా బాబు? ఐడియా. నొప్పిగా ఉందా? లేదా? గట్టిగానే గిల్లానే. ఏది నువ్వు ఒకసారి గిల్లు. నీకు నొప్పి లేదు కదూ? కళ్ళలో నొప్పి తెలీదు. ఏంటి తెలీదు? చూడు ఎర్రగా ఎలా వాచిపోయిందో. ఓకే ఓకే 12 అవుతుంది. ప్రశాంత్ వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళు. మధ్యలో వాడి పేరు ఎత్తావంటే ఏం చేస్తావు? బిల్డింగ్ పైన దూకేస్తావా? దూకు, నీకేం కాదు. ఎవడు చెప్పాడు? ఆ రోజు దూకినందుకే ఇదిగో 6 కుట్లు పడిని. కొద్దిలో హెడ్ మిస్ అయ్యి హ్యాండ్కి తగిలేసింది. లేకపోతే నా ఫోటోకి దండేసేవాళ్ళు. ఎందుకు ఇదంతా చేసావు? నీ కళలు బాగొస్తాయని తెలిసే ఇదంతా చేశాను. కానీ ఏం చేసినా ఎందుకు చేసినా అంతా నీ మనసులో ప్రేమ పుట్టించడానికే. ఇది కళ కాదు, నిజం. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే